హెరిటేజ్ సంస్థ మీద మచ్చ వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. గత 2 రోజులుగా శాసన మండలిలో చైర్మన్ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సంబంధం లేని కంపెనీల గురించి సభలో చర్చించడం వల్ల సభ సమయం వృధా అవుతోందని ఆమె విమర్శించారు. సంబంధం లేని సంస్థల చరిత్రను ప్రస్తావిస్తూ వాటిని దూషించడం వైసీపీ నాయకుల తీరుకు నిదర్శనమని అనురాధ అన్నారు. మోషన్ ఇచ్చి సంబంధం లేని కంపెనీల గురించి వాటి యొక్క చరిత్ర గురించి దూషించే విధంగా నిన్న వాళ్ళ వ్యవహార శైలి వైసీపీ వ్యవహార శైలి ఉండటం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాల నుంచి వారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. 15 రాష్ట్రాల్లో మరి వాళ్ళు వ్యాపారం ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు. ఇంత చిన్న మచ్చ కూడా వాళ్ళకి లేదు కాబట్టి గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా హెరిటేజ్ కి రీసెంట్ గా మరి మేడం భువనేశ్వరి గారు తీసుకున్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే ఇందాపూర్ విషయాన్ని ఇందాపూర్ డైరీ సంస్థ గురించి తీసుకొస్తా ఉన్నారు. మీకు అసలు మినిమం నాలెడ్జ్ ఉందా అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ఇరుక్కొని మరి మనీ లాండరీ కేసుల్లో కూడా ఇరుక్కున్న ఈ వ్యక్తికి మరి మినిమం బిజినెస్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయా అనేది తెలీదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇందాపూర్ డైరీ సంస్థ అనేది ఒక కో-మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఫర్ హెరిటేజ్. కో-మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అనే దానికి ఏ మాత్రమైనా జగన్మోహన్ రెడ్డికి గాని వైసీపీకి గాని అర్థం. 2 రోజులుగా హెరిటేజ్ సంస్థ మీద రాద్ధాంతం చేస్తూ